अस्सलामुअलैकुम पुले पदा వెళ్దాం గ్యాస్ కడి గ్యాస్ ఒకటేనా हलीम लाने जा रहे हलीम ఎక్కడికి అంట యాడుంది హలీం हारा में అట్ట చెప్పాలి जा रहे हलीम लाने उसी वैसी गैस भी ले लेके आएंगे बोल के जा रहे అది क्या बात है ఈ వద్దు ఒక్క పొద్దు దానికి స్పెషల్ ఏంటంటే హలీం సందుల నుంచి ఎట్లా కూడా పిలుచుకొని వచ్చి మొత్తానికి అయితే మెయిన్ రోడ్ పిలుచుకొచ్చినాం ఈ పక్క ఉండేది ఎయిర్ ఫోర్స్ ఈ పక్క ఉండేది హాస్పిటల్ ఆ పక్క ఉండే ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ అందుకు ఈ నుంచి వచ్చే కానొస్తుంది ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ రోడ్డు పైన పోయితే మక్కా రోడ్డు పోతున్నాడు పిలుచుకొని ఎక్కడ పిలుచుకోబోతున్నాడో అర్థం కాకుండా పిలుచుకొని వస్తున్నాడు హలీం కోసం హలీం లేపింది నిద్ర పులిని ఈరోజు లేకుంటే మామూలుగా లేచేవాడు కాదు హలీం పండుకునేవని లేపింది హలీం గుర్తొచ్చిందంట కళలోకి చిరుతిండి కోసం అంట చూడు ఏం కోరికలో ఒక పొద్దు ఉంటే కూడా ఈ పులికి అది కానీ కోరికలు ఏం చేద్దాం బస్సు ఉంది పులి ఆడ పోదామా ఇంటికి బస్ నెంబర్ చూడు డ్రైవర్లకు అందరికి ఎంత భయపెడుతున్నారు కెమెరాలన్నీ పెట్టి యాడ 2 ఇషార్లు ఉంటే దగ్గర 2 ఇషార్లు ఒక 30 మీటర్లు ఉంటే 30 మీటర్లకు కెమెరాలు ఏం కొట్టిందా 6,000 లెక్క గోయిందా ఒక సంవత్సరం ఇన్ని పని చేయాలి కర్మ ఎంత జాగ్రత్త చేసి అంత బాగుపడతారు ఇక్కడ లేదంటే ఇక్కడనే చంపాయాలా ఇక్కడనే గవర్నమెంట్ కట్టుకుంటా కూర్చోండాలి పొరపాటే వచ్చేది డ్రైవర్లు ఎవరు కావాల్సిగా పోరు డ్రైవర్లనే ఏముంది సౌదీ వాళ్ళు పోరా వాళ్ళు కావాల్సిగా పోతారు కదా కంట్రోల్ చేయడానికి మనకి ఏం తొందర ఉందని పోతూ చిన్నగా లేకపోతే రేపు పోతాం రేపు కాబట్టి ఎల్లుండైనా పోతాం మేడం అదే ఉంటది మేడం జహాజ్ మనకి తొందర ఏముంది రేపు పోతాం జహాజ్ ఏంది బిల్డింగ్ అది డిఫెన్స్ వాళ్ళగా హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని మిలిటరీ వాళ్ళకి ఏడ చూసిన వాళ్ళని ఎక్కువ సాగుతారు మిలిటరీ వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం చెకప్లు ల్యాబ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ ల్యాబ్ ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ డయాగ్నోసిస్ సెంటర్ దాన్ని డయాగ్నోసిస్ సెంటర్ అది తీసుకుందామని వచ్చా ఇలా గ్యాస్ 4 గంటలు తెలుస్తుందంట అందరూ బయట పెట్టుకొని కాయలు కూర్చోండి ఇలా 4 గంటలకు వస్తాయి అందుకు మనం పోయి శనగపిండి తీసుకొని ఇంటికి పోదాం మళ్ళీ రావాలి చెవులు ఉంచుకుంటాం 4 గంటల తర్వాత శనగపిండి తీసుకొని ఇక్కడ ఉండే శనగలు అన్నమాట వేసుకుంటా జీలకర్ర ఆవాలు మెంతులు ఆవాలు జీలకర్ర సోపు కొబ్బరి పొడి నువ్వులు పప్పులు శనగలు శనగకాయ పప్పులు కందులు అవి కూడా ఒక రకమైన పందులు శనగలు ఎన్ని రకాల శనగలు పెసులు అలసందలు అన్నీ దొరుకుతాయి మసాలా సూపర్గా ఉంటాయి కిतना भाई चने का पैसे आटा దండు ఎర్ర సైన్యం ఉన్నట్టే ఉంటారు అందరు జనాలకి చూడేటుంటారు అన్ని కూరగాయలు ఫ్రూట్లు అన్నీ అమ్ముతా ఉంటారు సూపర్గా ఉంటారు మన పులి వచ్చింది ఈ బండి పోయేసరికి మన పులి ఆగిపోయింది మన పులి రా వెళ్ళి రా వెళ్ళిపోదాం బయటికి రావాల్సిందే ఎంత సీమల దండు ఎర్ర సైన్యం సీమల దండు నెట్టే హారా అంతా ఏడ చూసినా మనుషులే రహమకుల్లా ఏడ చూసినా మనుషులే ఉండరు ఎటు పోయినా మనుషులే ఏ సందులో చూసినా మనుషులే ఎక్కడ రంజాన్ మన ఫ్రైడే అప్పుడు అయితే పుట్టలు వచ్చినట్టు వస్తాయి పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చేటది అంటే ఇప్పుడు ఎన్ని బిల్డింగ్ చూడు ఒక్కొక్క రూమ్ లో 5-6 ఉంటారు అందుకు చీమలు వచ్చేటస్తారు బయటికి ఆ ఒక్క బిల్డింగ్ లో అయితే నాకు దగ్గర ఒక రూమ్ లో 150-200 మంది ఉంటారు ఆ బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ లో మొత్తం నిండిపోతాడు నువ్వు రాలే ఈ సైడ్ జుమ్మా అప్పుడు మనం ఎక్కడికి వచ్చాం మనం అంటే మనం పగులు వచ్చాము పద్దెన వచ్చాము సాయంత్రం ఇక్కడ ఉంది నమాజ్ ఎక్కడ ఉంది అటు సైడ్ ఆ పక్క ఉన్నది లేదు నా రూమ్ తో కూడా దాటి మనుషులు రూమ్ ఎదురుగానే బయట నమాజ్ 40 ఏళ్ల సర్వీస్ లో ఈ 40 ఏళ్ల సర్వీస్ లో ఇంట్లో బయటకి వెళ్తాగానే అక్కడే జానిమస్ పెట్టడం ఏంది అనుకునేవా ఇండియాలో కూడా అట్లా కాదు కదా ఎప్పుడు హైదరాబాద్ వల్ల స్వీట్ బేకరీ ఇక్కడ ఏం కావాలో దొరుకుతాయి మన ఇండియాకి సంబంధించిన స్వీట్స్ అన్నీ దొరుకుతాయి మైసూర్ పాకులు కవ్వా నుంచి పకోడాలు పఫ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే టీ మరింగా విపరీతంగా దొరుకుతాయి పానీపూరి వచ్చినవాడికి షో తీసుకున్నాను వచ్చినవా పకోడాలు సమోసాలు జిలేబీలు బజ్జీలు అటు నుంచి వచ్చేసి హలీము దైవడ ये माशाल्लाह रमजान అంటే హారా అంటే రంజానే
మన ఇండియా హోటల్లో కాబట్లన్నీ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. మన వాళ్ళు వేసి సూపర్ 3 తీసుకుని సరిపోతాయి. 3 సార్లే 4 తీసుకున్నావా? ఎందుకంటే చిన్న డబ్బా అవుతుంది బాగా వేమని ఖర్చు, ఎందుకు ఆలస్యం. ఎందుకంటే దాంట్లో ఉల్లిగడ్డలు అవి మొత్తం వేస్తాడు కదా. మళ్ళీ సూపర్ మార్కెట్కు ఏం రంజాన్ అయినా కానీ ఇంత పని చేస్తానే ఉండాలా, ఏం ఆగేదానికి లేదనమాట. ఆగినామా వేస్తారు పులి ఆడ అయిపోయింది, మళ్ళీ ఇడికి పెట్టినాం అంగడి తిరుగు ఇదే పని మాకు. పూరా గుమ్కో ఆగయా అంత తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి మన జో కాడ కూర్చున్న జో అన్ని కటింగ్లు పెట్టింది ఇంకా పకోడా కోసం అని.